అమరావతిలో దాహంగా ఉన్న ఒక దళిత మహిళకు మరో కమ్మ కులానికి చెందిన మహిళ అంటరానితనాన్ని చూపించేలా దోసిలలో నీళ్లు పోస్తున్నట్టుగా ఒక వీడియోను వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్టు చేశాయి. అంతేకాక అమరావతి ఒక కులగజ్జి ప్రాంతం అన్నట్టుగా వర్ణిస్తూ అక్కడ రాశారు. కానీ వాస్తవం పరిశీలించినప్పుడు ఆ వీడియో అమరావతిలో తీసింది కాదు, అది తమిళనాడులో జరిగిన ఘటనగా తేలింది. మొన్నటి వరకు సాక్షి మీడియా ద్వారా అమరావతి మహిళలు వేశ్యలు అంటూ ఘోరమైన వ్యాఖ్యలు చేసిన విధానం మర్చిపోలేం. నిన్నటి వరకు అమరావతి మునిగిపోయింది అంటూ ఫేక్ ప్రచారం సాగిన తీరు అందరికీ తెలుసు. ఈ రోజు మాత్రం మరింత ప్రమాదకరంగా దళితులను రెచ్చగొట్టేలా కొంతమంది రెడ్లతో అమరావతిపై అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారు జగన్. ఇక్కడైతే పోలీసులు పట్టుకుంటారని, విదేశాల నుంచి దొంగ అకౌంట్లతో ఈ ఫేక్ తతంగం మొత్తం నడుపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఒక్కటే, కమ్మవారు ఉన్న విజయవాడే కాదు, రాష్ట్రం మొత్తంలో ఎన్నో ప్రాంతాల్లో అన్ని కులాలకు చెందిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, సామాజిక సామరస్యం ఉంది. కానీ జగన్ రెడ్ల ఉన్న రాయలసీమలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ రెడ్లు కాకుండా మరే ఇతర కులానికి చెందిన వారు తలెత్తి బ్రతికే పరిస్థితి లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దళితుల సంగతి పక్కన పెట్టండి, కనీసం రాష్ట్రంలో జనాభా ప్రకారం పెద్దదైన కాపు కులాన్నే గుమ్మం కూడా తొక్కనివ్వరు. గతంలో చుండూరులో జరిగిన దారుణం, 10 మంది మాలలను దారుణంగా రెడ్లు హతమార్చిన ఘటన ఇంకా ప్రజల మెదళ్ల నుంచి చెరిగిపోలేదు. ఆ కేసులో ఒక్క రెడ్డికి కూడా శిక్ష పడకుండా నాడు రాజశేఖర్ రెడ్డి తప్పించాడు. అంత కులగజ్జు ఉన్న ఈ జగన్ రెడ్డి అధికారం పోగొట్టుకున్న తర్వాత ప్రజల మధ్య విభేదాలు, కుల కుంపట్లు పెంచే దిశగా మళ్లీ విషం జిమ్ముతుండడం అత్యంత దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. జగన్ చేస్తున్న ఇలాంటి అబద్ధపు ప్రచారాలు సమాజానికి ప్రమాదకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.